బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కవిత కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంద సత్యం గారు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. సత్యం గారు, కవిత కొత్త పార్టీ నిర్ణయం ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? కవితకు కలిసి వచ్చిన రాకపోయినా కొత్త పార్టీ పెట్టడం, జాగృతి పేరు మీద కొంత క్యాడర్ చేల్చడం, తర్వాత ముందు ముందు ఇంకా హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళ మీద, సంతోష్ రావు ఇలాంటి వాళ్ళ మీద ఇంకా అగ్రెసివ్ గా అటాక్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ అంతర్గత విషయాలు కూడా బయట పెట్టేటువంటి అవకాశం ఉంది. పార్టీలో ఉన్నప్పుడే చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక విమర్శలకు పదును పెంచే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా ఇవాళ కవితను బహిష్కరించడం వల్ల బీఆర్ఎస్ పార్టీ క్రెడిబిలిటీ ఏం పెరగదు. ఎందుకు పెరగదంటే కవిత లిక్కర్ స్కామ్ లో అక్యూజ్ అయిన నాడే సస్పెండ్ చేస్తే అవినీతికి దూరంగా ఉంటుంది బీఆర్ఎస్ అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ అట్లా కాదు. కాళేశ్వరంలో అసలు నిందితులు, అసలు మొత్తం గాజేసింది హరీష్ రావు, సంతోష్ రావు అనే ఆరోపణలు చేసిన తర్వాత నేను అవినీతికి వ్యతిరేకంగా పోట్లాడితే నన్ను బహిష్కరించండి అని చెప్పేసి కవిత కౌంటర్ స్టేట్మెంట్లు ఇస్తుంది రేపటి నుంచి. కాబట్టి అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడితే బహిష్కరించడం ఏంటి అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి కవిత అవినీతికి పాల్పడింది అన్నప్పుడు సస్పెండ్ చేస్తే క్రెడిబిలిటీ పెరుగుద్ది. కానీ మీరే అవినీతికి పాల్పడరని ఆరోపణలు చేసినప్పుడు బహిష్కరిస్తే బీఆర్ఎస్ కు పెద్దగా క్రెడిబిలిటీ పెరిగే అంశం లేదు. తర్వాత మరొక అంశం ఏంటంటే కుటుంబ సభ్యురాలు, తర్వాత టాప్ 5 లో ఉన్నటువంటి లీడర్ కవిత కూడా, మిగతా ఇప్పుడు చెప్పుకున్నట్టు నలుగురితో పాటు కవిత కూడా టాప్ లీడర్షిప్ లో ఉన్నటువంటి వ్యక్తి గత 10 ఏళ్లుగా. కాబట్టి అటువంటి కుటుంబ సభ్యురాలు టాప్ 5 లో ఉన్నటువంటి లీడరే మిగతా వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు. అది కేసీఆర్ కూడా మరకట్టిందన్న తర్వాత కాళేశ్వరం అవినీతిలు జరిగింది అని మరొకసారి కన్ఫర్మ్ అయిందని ప్రతిపక్షాలు అనటానికి మంచి స్కోప్ దొరుకుద్ది. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏసీ క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నది, అట్లాగే మన ఘోష్ కమిషన్ అదే అన్నది, ఇప్పుడు కవిత కూడా అదే అనటంతో ఇది చాలు ప్రజలకు సాక్ష్యం అని చెప్పేసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు వేముల వీరేశం కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎప్పటికైనా కవిత అన్న తర్వాత అయినా కన్ఫర్మ్ అయింది, సిబిఐ తేల్చక ముందే కవిత తేల్చిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వేముల వీరేశం. కాబట్టి దీన్ని చూస్తూ ఉంటే ఇది బీఆర్ఎస్ కి నష్టం తప్ప కవితకు వచ్చే నష్టం ఏం లేదు. తర్వాత వేరే పార్టీ పెడితే అది అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా ఏదో తన దగ్గర వాళ్ళని కొన్ని నియోజకవర్గాల్లో ప్రాపకం సంపాదించి ఇంకో పార్టీతో పొత్తనో లేకపోతే ఇంకోటో, అది కేవలం ఆల్టర్నేటివ్ గా బీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ గా తయారైంది లేదా మిగతా పార్టీలకు ఆల్టర్నేటివ్ తయారవుతుందని చెప్పలేం. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఎందుకంటే ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలు పెడితే ఏదో ఒక ఇష్యూ మీద పెట్టాలి. ఎన్టీ రామారావు పెట్టినప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని జనంలో పోయిండు, సక్సెస్ అయ్యిండు. కేసీఆర్ పెట్టినప్పుడు తెలంగాణ అన్నాడు, సక్సెస్ అయ్యిండు. ఇప్పుడు ఇప్పుడు కవిత ఏ ఇష్యూ మీద పెడుతుంది? కాబట్టి కుటుంబ అవినీతి అంటే మీ కుటుంబం మీద పోట్లాడుకో అంటారు. ఏదేమైనా సర్వైవల్ కష్టం, కానీ బీఆర్ఎస్ డ్యామేజ్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అయితే నిన్న మొన్నటి వరకు కూడా ఒకవేళ కవిత ఈ ఇష్యూస్ మొదలైనప్పటి నుంచి బీఆర్ఎస్ పైన ఎప్పుడైతే వ్యాఖ్యలు అయితే చేయడం మొదలు పెట్టిందో కవిత కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది, అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా చర్చలు అయితే జరిగాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది కవితను కూడా ఈ వార్తలు అయితే వింటున్నాం. ఏ విధంగా చూడాలి? కవిత కాంగ్రెస్ పార్టీలో చేరితే తన సర్వైవలే పోతుంది, తన ఎగ్జిస్టెన్సే పోతుంది. ఎందుకంటే కవిత కాంగ్రెస్ లో చేరినాక మహాసముద్రంలో ఇప్పుడు విజయశాంతి లాంటి గ్లామర్ ఉన్నటువంటి పాత్రకే సరైన పాత్ర దొరకట్లేదు. ఒక మహా అయితే ఎమ్మెల్సీ అయింది. కాబట్టి కవితకు ఆ మాత్రం కూడా పాత్ర దొరుకుద్దన్న నమ్మకం లేదు. అందుకని తక్షణమే కాంగ్రెస్ లో చేరుతుంది నేను అనుకోవట్లేదు. కాంగ్రెస్ కూడా వెంటనే చేర్చుకోరు, లేదా బీజేపీని వెంటనే చేర్చుకోరు. ఏ పార్టీ కూడా మాక్సిమం రానున్న రెండేళ్లలో బీఆర్ఎస్ ని లేదా హరీష్ రావుని, కేటీఆర్ ని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసినాక అప్పుడు ఆలోచిస్తారు. కాబట్టి ఆ మేరకు కవిత ఇంకో 1.5 సంవత్సరాల పాటు మిగతా పార్టీలకు దూరంగా ఉండే అవకాశమే ఉంది. మిగతా పార్టీలో చేరితే
తన వాయిస్ తగ్గిపోతే తనకున్న ఇంపార్టెన్స్ కూడా పోద్ది. కాబట్టి ఇట్లనే ఒక కొత్త పార్టీ ఫ్లోట్ చేసి ఖచ్చితంగా రోజు ఒక నిజమైనటువంటి విషయాలు బయటకు తీసుకొస్తే వాస్తవానికి అది ఇంకా బీఆర్ఎస్ వీక్ కావడానికి ఉపయోగపడుతుంది. రేపు సిబిఐ కూడా యాక్షన్ లో దిగింది అనుకోండి, ఇంకా ఆ ప్రెజర్ లో కవిత ప్రెజర్ కూడా తోడైతే బీఆర్ఎస్ నుంచి కొంతమంది బయటికి కూడా పోవచ్చు. అందుకని వీటన్నిటికి కూడా ఒక వెపన్ గా కవిత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అయితే సత్యం గారు, ఈ కాళేశ్వరం నివేదిక పైన అనుమానాలను, ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి బహిరంగ సభలు ఏర్పరచాలని బీఆర్ఎస్ ఒక వైపున ఆలోచన చేస్తుంటే, కాళేశ్వరం అవినీతి పైన కవితలు విమర్శలు అంటూ కవిత చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ కి కలిసి వచ్చే అంశమా? ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరగలేదంటే ఎవరు నమ్మే స్థితిలో లేరండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాళేశ్వరం కాదు, అసలు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలనే ఒక 30% కరప్షన్ నడుస్తుంది అనేది అందరికీ తెలుసు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడానికి ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకుంటూ 40% కమిషన్ అంటురని చేస్తే కాంట్రాక్టర్ల సంఘం ఇచ్చిన స్టేట్మెంట్ తోటి బీజేపీ ఓడిపోయింది అక్కడ కర్ణాటకలో. కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ లో అవినీతి లేదనేది లేదు. కాబట్టి కాళేశ్వరంగా ఉంటుంది. ఎంత ఉంది, అవి ఎవరి దారిని బట్టినాయి, తర్వాత 84,000 కోట్లు ఈ వివిధ ఏజెన్సీల ద్వారా తెచ్చినట్టు అప్పులలో 11.5% ఎట్లా ఇచ్చారు, తర్వాత దీంట్లో ఏమి మనీ లాండరింగ్ ఏముంది అని కనుక సిబిఐ ఈడీ మొదలు పెడితే ఒక్కొక్కటి బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పెట్టే సభలకు పెద్ద అవినీతి జరగలేదని పెట్టేటువంటి వాటికి పెద్దగా స్పందన ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఇవాళ ఇప్పుడు మనం చూసాం, ఏది ఎన్డీఏసీ నివేదిక ఇచ్చినా, లేకపోతే ఇప్పుడు ఇచ్చినటువంటి పీసీ గోపికృష్ణ కమిషన్ ఇచ్చినా, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినా పెద్దగా స్పందన లేదు. ఏదో అక్కడక్కడ కొంతమంది 10-15 మంది ధర్నా చేస్తారు. కానీ ఎప్పుడు కూడా నాయకుల్ని కాపాడుకోవాలంటే ఒక అన్యాయం మీద పోరాడినప్పుడు జనం వస్తారు నాయకుల మీదకి, నాయకులకు వెనకాల వస్తారు జనం. కానీ అవినీతి పాల్పడారంటే జనం వెనక్కిపోతారు. కాబట్టి ఇవాళ అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి జనం నుంచి స్పందన చాలా తక్కువ. ఇదే సత్యం గారు, కవిత కొత్త పార్టీ పెడితే పార్టీని లీడ్ చేయగలుగుతుందంటారు? లీడ్ చేయొచ్చండి. ఆమె కూడా ఆర్థిక శక్తివంతురాలే. గత 10 ఏళ్ల పరిపాలన శక్తివంతురాలుగా మారింది ఆవిడ కూడా. కానీ ఈ లీడ్ చేసేటప్పుడు ఎవరెవరు కలిసి వస్తారు అనేటువంటిది చూడాలి. ఇదివరకు బీఆర్ఎస్ నుంచి బయటికి పంపినటువంటి వాళ్ళు మళ్ళీ రియాక్టివ్ అయ్యి కవిత వెనకాల చేరతారా, లేదా కేటీఆర్ వ్యతిరేకులు కవిత వెనకాల చేరతారా, లేదా మిగతా పార్టీల నుంచి అక్కడక్కడ స్థానం దొరకనటువంటి వాళ్ళు కూడా కవిత వెనకాల చేరతారా, ఇటువంటి వాళ్ళు ఎంతమంది మొబిలైజ్ చేస్తారనేది ఒక అంశం. రెండోది, సాధారణంగా పార్టీ పెట్టాక ఆర్థికం అవసరం. ఆ ఆర్థికం సమకూర్చే శక్తి తనకుంది, తన మిత్రులు కూడా ప్రొవైడ్ చేస్తారు. అదే పెద్ద కష్టం కాదు, ఎలక్షన్స్ కాదు కాబట్టి తర్వాత వెనక నుంచి ఎవరెవరు ప్రోత్సహిస్తారు అనేది కూడా బయటకు వస్తుంది. ఇప్పటివరకు వెనక ఎవరు ప్రోత్సహిస్తారు అనేటువంటి ఆధారం లేదు. అసలు కేసీఆర్కి కేటీఆర్కి ఆధారం దొరకలేదు. గతంలో జైలు నుంచి రిలీజ్ కాగానే నీ అరెస్టు నీ వదులుకుంటే మేము బీజేపీలో కలుపుతామన్నది అన్న విషయం బయట పెట్టింది. దానికి వాళ్ళు ఏం పెద్దగా ఆన్సర్ ఇవ్వలేకపోయారు. కేటీఆర్ మేము అనలేదు, ఇటువంటి విషయాలు బయట మాట్లాడతారు అన్నారు తప్ప. ఇప్పుడు కూడా అవినీతి పాల్పడరు హరీష్ రావు, సంతోష్ కుమార్ అంటే తేల్చమని అడగాలి. కానీ బహిష్కరించారు కాబట్టి ఇది ఖచ్చితంగా కవిత అడ్వాంటేజ్లు ఉంటుంది. ఏదైనా 1-2 సీక్రెట్ వాళ్ళ కుటుంబ సీక్రెట్లని కవితకు తెలుసు. కాబట్టి 1-2 ఏదైనా వాస్తవాలు బయట పెడితే ఇంకా డ్యామేజ్ అవుతారు. కాబట్టి కవిత పార్టీ అధికారానికి వచ్చే అంశం పక్కకు పెడితే అధికారం రావటం అనేది కష్టం. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఎదుగుతుంది. అట్లాగే కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అవుతుంది అనుకున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యలో ఉన్న బీఆర్ఎస్ ఎదగలేకపోతుంది. అది పార్లమెంట్ రిజల్ట్ మనకు రుజువైంది. కాబట్టి బీఆర్ఎస్ కు ఇప్పుడు సర్వైవలే అప్పీల్ టాస్క్. సర్వైవల్ క్వశ్చన్ ఇప్పుడు ప్రధానమైన అటు సిబిఐ ఎంక్వైరీ, ఇటు కవిత అసాల్ట్, వీటన్నిటితోటి చాలా విషయంలో డిఫెన్స్ లో పడి ఉన్నది. కాబట్టి కవిత అధికారంలోకి వచ్చేది లేదా సొంత పార్టీతోటి రాష్ట్ర రాజకీయాలను చక్రం తిప్పుద్ది అన్న విషయం కరెక్ట్ కాదు. కానీ బీఆర్ఎస్ డ్యామేజ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. సార్ సత్య గారు, కవిత కొత్త పార్టీ పెడితే కవిత వెంట నడిచేదెవరు అనేది కూడా చర్చ అయితే జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ వ్యతిరేకులు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే రాదు. ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం పోయింది. ఎందుకంటే అనేకమైనటువంటి స్కామ్స్ ఇప్పుడు గొర్రెల స్కామ్ కానీ, విద్యుత్ శక్తి కానీ, ఇది కానీ, కాళేశ్వరం కానీ ఇంకా అనేకమైన చుట్టుముడుతున్నాయి. దాంతో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు పార్టీ మారితే అసెంబ్లీ
సభ్యత్వం రద్దు అయిద్దని వెనక పట్టుబడుతున్నారు కానీ రద్దు కాదనుకుంటే లేదా దరిదాపు ఒక 20-25 మంది తయారైతే ఎప్పుడో స్మాష్ అయిపోయేది బీఆర్ఎస్. ఈ మార్పుడు అనేటువంటిది చట్టం ముందు నిలబడదనేటువంటి ఉద్దేశంతో అట్లా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి దగ్గరకు వస్తే బయటపడతారు. ఇప్పుడు బయటపడతారు. ఇప్పుడు ఇంకా 2.5 ఏళ్ళు ఉంది అసెంబ్లీ కాలం. కాబట్టి ఇంకో సంవత్సరంన్నర గడిచినాక 6 నెలల ముందు, సంవత్సరం ముందు ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది ఇష్టం లేని వాళ్ళు. తర్వాత కింది క్యాడరు, జాగృతి క్యాడర్తో పాటు ఎక్కడైనా గ్రామాల్లో గ్రూపులు ఉంటే భిన్నమైన గ్రూపులు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఎన్ని గ్రూపులు జాయిన్ అయినా పొలిటికల్ ఆల్టర్నేటివ్ లేకుండా అధికారంలోకి వచ్చేటువంటిది కళ ఏ పార్టీకైనా. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ పార్టీలు ఉన్నాయి కాబట్టి, కాంగ్రెస్ కు ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ ఉంది కాబట్టి తనకు అధికారంలో వస్తారనేది ఒట్టిదే కానీ ఒక మొత్తం మీద బీఆర్ఎస్ ని ఫిజికల్ గా కన్నా కూడా మోరల్ గా డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో కవిత కొత్త పార్టీ పెడితే భవిష్యత్తులో బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటే బెటర్ అంటారా, కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంటే బెటర్ అంటారా, లేదంటే స్వతంత్రంగా ఈ పార్టీ కొత్త పార్టీ పెట్టి లీడ్ తీసుకెళ్తే బెటర్ అంటారా? ఎలక్షన్లు వచ్చేంత వరకు స్వతంత్రంగానే లీడ్ చేస్తుందండి, స్వతంత్రంగానే వ్యవహరిస్తుంది. తనకు తెలుసు బీఆర్ఎస్ లో ఎవరెవరు అసంతృప్తివాదులు, ఎవరి మీద వ్యతిరేకులు, హరీష్ రావు వ్యతిరేకులు, కేటీఆర్ వ్యతిరేకులు ఎవరు, ఇటువంటి వాళ్ళందరూ తనకు తెలుసు. కాబట్టి తను మొబిలైజ్ చేసి స్వతంత్రంగానే వ్యవహరిస్తుంది. తర్వాత స్వతంత్రంగా వ్యవహరించకపోతే మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల మిగతా పార్టీలకు వచ్చే బెనిఫిటే ఉండదు. స్వతంత్రంగా ఎదిగిన పార్టీతో పొత్తు పెట్టుకుంటే మిగతా పార్టీలకు బెనిఫిట్ అవుతాయి. అప్పుడు మాత్రమే పాజిటివ్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 1 సంవత్సరం పాటు లేదా 2 సంవత్సరాల పాటు ఏ పార్టీలో చేరదని నేను అనుకుంటున్నాను. ఆ అంచనా నాకుంది. అయితే కవితను నమ్మి కవిత కొత్త పార్టీలో పెద్ద లీడర్లు ఎవరైనా జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా సత్యం గారు? పెద్ద లీడర్లు ఇప్పటికే పెద్ద లీడర్లు ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు మానసికంగా. ఇప్పుడు వాళ్ళకు తర్వాత భౌతికంగా కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు అది ఒక ఇష్యూ నడుస్తుంది. తర్వాత ఉన్నటువంటి వాళ్ళలో గతంలో బీఆర్ఎస్ నుంచి పోయి మిగతా పార్టీలో పెద్దగా పాత్ర దొరకనటువంటి వాళ్ళు కూడా కొంత మొబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా పెద్ద మొబిలైజేషన్ ఉంటుందని నేను అనుకోను. అది కాలం తేలాల్సిందే. 1, 2, 3 ఆ చొప్పునే మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మాసివ్ గా జాయిన్ అయ్యే అవకాశం లేదు. అయితే సత్యం గారు, కేసీఆర్ తనయ్య ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీ పైన ఎంతవరకు ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఆ భౌతికంగా కన్నా మోరల్ గా ఎక్కువ ప్రభావం పడుతుంది. భౌతికంగా కన్నా మోరల్ గా ఎక్కువ పడే ప్రమాదం ఉంది. తర్వాత ఇప్పుడు ఎవరైతే నియోజకవర్గాలలో స్ట్రాంగ్ గా కవితను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ వ్యతిరేక గ్రూపులు కూడా మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ దరిదాపు ఎమ్మెల్యేలు ఉన్నారు, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 మంది చేరిపోయారు కాంగ్రెస్ లో, ఇంక 29 మంది ఉన్నారు. 29 మందిలో కూడా బీఆర్ఎస్ లో కూడా వర్గాలు ఉన్నాయిగా, విభేదాలు ఉన్నాయిగా. కాబట్టి విభేదాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కవితకు దగ్గర అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ లోకల్ గా ఉన్నటువంటి వెంజన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు కూడా మూవ్ కావచ్చు. కాబట్టి కొంత మేరకు ఇది ఫిజికల్ డ్యామేజ్ కన్నా మోరల్ డ్యామేజ్ ఎక్కువ బీఆర్ఎస్ కు. రేపు ఒక రోజుకొక విషయం మీద బయటకు తీస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కన్ఫ్యూజన్ లో ఉన్నారంటారా సత్యం గారు? కన్ఫ్యూజన్ లో లేరు. ఎందుకంటే కేసీఆర్ ఖచ్చితంగా కొడుకు వైపు నిలబడాడు కాబట్టి బీఆర్ఎస్ రాజకీయంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ వెనకాలే ఉన్నారు. అది రాజకీయంగా వాళ్ళు వెల్ ఆర్గనైజ్డ్ ఉన్నారు కాబట్టి టాప్ లీడర్షిప్ వాళ్ళలో ఎవరైనా విభేదాలు వస్తే ఆ ప్రభావం కింద ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు మధ్య వస్తే ఖచ్చితంగా చీలిక వస్తుంది, లేదా కేటీఆర్ వర్సెస్ ఇంకెవరున్నా చీలిక వస్తుంది. కానీ వాళ్ళ అందరూ ఒకేగానే ఉన్నారు, కేసీఆర్ వెనకాలే ఉన్నారు కాబట్టి రాజకీయంగా పెద్ద చీలిక ఉండదు. కింద ఉన్నటువంటి యుక్తులు ఉన్నటువంటి వాళ్ళు, గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మేజర్ లీడర్షిప్ అంతా కేసీఆర్ తోటే ఉన్నారు కాబట్టి ఆ భౌతిక చీలిక అనేది పెద్దగా వస్తుందని నేను అనుకోను. అయితే సత్యం గారు, కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నారు కవిత. గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలు అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలోనూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఆ కవిత మీద పెద్దగా విమర్శలు చేయని బీఆర్ఎస్ నేతలు ఇక్కడి నుంచి కవితని టార్గెట్ చేసే అవకాశం ఉందా? కవిత స్వభావం స్టేక్ హోల్డర్, అంటే ఇండివిజువల్ గా బిహేవ్ చేసే స్వభావం ఆవిడది. అంటే స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉంది. గతంలో ఉద్యమం ప్రారంభించినప్పుడు కూడా తన కార్యక్రమాలు తను సొంతంగా చేపట్టింది, తనకు అనుభవం ఉంది. ఇప్పుడు జాగృతి కార్యక్రమాలన్నీ కూడా
తన పార్టీ సపోర్ట్ ఉండొచ్చు, కానీ తను డిజైన్ చేసుకొని తనే జనంలోకి పోయింది ఉద్యమం అప్పుడు కూడా. తర్వాత పార్టీలో కూడా తన స్టేక్ తనకు కావాలని కోరుకుంటది. అంటే కేటీఆర్ దానం చేస్తున్నాం, హరీష్ రావు దానం చేస్తున్నాం, నేను ఉండాలని కోరుకోదు. తను కూడా ఒక 10 మందికి కేసీఆర్ కాక 10 మంది కేటీఆర్ అడిగితే టికెట్లు ఇస్తే నేను అడిగితే కూడా 10 మందికి ఇవ్వాలి అనుకుంటది. అంటే ఇవాళ పార్టీలో కూడా నేను అనుకోవటం తన స్టేక్ తను కావాలని కోరటం వల్లనే తనని కార్నర్ చేయడానికి ప్రయత్నం చేశారు వీళ్ళందరూ అనుకుంటాను నేను. ఎందుకంటే గతంలో ఎంపీ అయినప్పుడు ఢిల్లీలో సంబంధాలు ఏర్పడ్డాయి, ఎమ్మెల్సీ ఉండగా సంబంధాలు ఏర్పడ్డాయి. తర్వాత కవిత కూతురుగా అనేక మంది పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఈ లాబియింగ్ అంతా కూడా ఉండటంతో కవిత కూడా ధైర్యంతో వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. అందుకని తను స్వతంత్రంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ పార్టీలో ఏదో ఒక ఎమ్మెల్సీ లాగా చూస్తాం అంటే కుదరదు. హరీష్ రావు ఎంతో, కేటీఆర్ అంతే, నేను కూడా అంతే అనుకునే అవకాశం ఆమెకు ఉంది. అలాంటి దగ్గర కార్నర్ చేసినప్పుడు ఈ విధంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. కారణం కూడా నేను అదే అనుకుంటున్నా, బయటకు రావడానికి కూడా కారణం అదే అనుకుంటున్నా. తన స్థానాన్ని ఉదాహరణకు సింగరేణి కార్మిక సంఘం గౌరవాధ్యక్షుల నుంచి తొలగించారు అమెరికాలో ఉండగానే. అట్లాగే ఇప్పుడు తన అనుచరులందరి ఫోన్ ఇన్స్టాగ్రామ్ నుంచి అన్ఫాలో చేశారు, ట్విట్టర్ నుంచి అన్ఫాలో చేశారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా తన స్థానాన్ని ఒక్కోటి నుంచి తనను బదిలీ చేస్తా ఉంటే సహజంగానే నన్ను ఈ విధంగా చేస్తున్న ప్రక్రియ తను గమనించే ఇవాళ కీలకమైన సమయంలో, ఏది సిబిఐకి అప్పగించిన సమయంలోనే హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద స్టేట్మెంట్స్ ఇచ్చింది. సరే, ఇప్పుడు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? రాజీనామా చేస్తే మోరల్ గా కవితకు బూస్టప్ ఉంటుంది. ఎందుకంటే తిరగడానికి డబ్బులు లేనటువంటి వాళ్ళకు ఎమ్మెల్సీ ఆధారంగా జనాలు తిరగొచ్చు అనుకుంటారు. కానీ తనకు ఎమ్మెల్సీ కూడా లెక్కలేదు. తను అది పార్టీ ముఖ్యం కానీ మీరిచ్చిన ఎమ్మెల్సీ అవసరం లేదని రిజైన్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడైనా అట్లా రిజైన్ చేస్తే గతంలో మన ఈటల రాజేందర్ రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్లో పోయాడు. ఎంత ప్రయత్నం చేసినా గెలవలేదు, బీఆర్ఎస్ గెలవలేదు. ఎందుకంటే తనను ఓడించడానికే దరిదాపు అప్పుడు దళిత బంధు తీసుకొచ్చారు. ఎన్ని కుటుంబాలంటే 15 లక్షల కుటుంబాలంటే 15 లక్షల మంది కూడా దళిత బంధు ఇచ్చారు. కాబట్టి అందరికి దళిత బంధు ఇచ్చినా 10 లక్షల చొప్పున ఇచ్చినా గెలవలేదు. కాబట్టి ఎప్పుడైనా రిజైన్ చేస్తే మొరాలిటీ పెరుగుతుంది. కవిత కూడా రాష్ట్ర స్థాయిలో మొరాలిటీ పెరగాలి, యూత్ ని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా రిజైన్ చేస్తేనే అది వస్తుంది. కేవలం ఎమ్మెల్సీ ఇప్పుడు రోజు స్టేట్మెంట్ ఇస్తారు, ముందు రిజైన్ చేసి మాట్లాడంటారు, అది డిఫెన్స్ లో పట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రిజైన్ చేసే అవకాశాలు ఎక్కువనే నేను అనుకుంటున్నా. సరే, ఇప్పుడు కవిత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పైన ఫోకస్ పెట్టే అవకాశం ఉందంటారా? అది పర్టికులర్ గా ఒక ఉప ఎన్నిక కదా, ఉప ఎన్నికకి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది కానీ అక్కడ ఆవిడ క్యాస్ట్ లేదు, సామాజిక తరగతి పెద్దగా లేదు అక్కడ. తర్వాత రెండోది అక్కడ ఆల్రెడీ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయాడు. ఇప్పుడు ఆ సామాజిక తరగతి కూడా బహుశా నేను సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ కు అనుకోను. ఎందుకంటే అవతల చంద్రబాబు నాయుడు ఇంపార్టెంట్. కాబట్టి చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్ సపోర్ట్ గెలిపిస్తాడని నేను అనుకోవట్లేదు కమ సామాజిక తరగతి తోటి. కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్ గా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది ఆ సామాజిక తరగతి కూడా. కాబట్టి కవిత ప్రభావం, అసలు బీఆర్ఎస్ ప్రభావమే తక్కువ అవకాశం ఉంది, కవిత ప్రభావం కూడా ఇంకా తక్కువ ఉంటుంది అనుకుంటున్నా. కానీ ఏదైనా ఒక అడ్వెంచరిస్టిక్ స్టేట్మెంట్ ఆ సందర్భంగా ఏదైనా బయట పెట్టింది అనుకోండి 2 రోజుల ముందుల, ఖచ్చితంగా బీఆర్ఎస్ ఫైట్ నుంచి కూడా ఓటింగ్ దిగజారేటువంటి ప్రమాదం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.